తెలంగాణకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనుందన్న ఊహాగానాలు ఆ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ప్యాకేజీ ఆమోదయోగ్యం కాదన్న నేతలు అలా చేస్తే సమస్యలు వస్తాయని కుండబద్దలు కొడుతున్నారు. అధిష్టానం ఆలోచనలపై సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందనే ఊహాగానాలపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆ ప్రాంత నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. రాష్ట్ర విభజన తప్ప వేరే ప్రత్యామ్నాయాల వల్ల ఉపయోగం ఉండదని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. ప్యాకేజీ ప్రచారాలను మంత్రి జానారెడ్డి కొట్టిపారేశారు. తనకు పదవి ఇవ్వకపోయినా తెలంగాణ ఇస్తే జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. ఇన్ని ఉద్యమాలు చేసింది ప్యాకేజీల కోసం కాదని అమాత్యులు డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ప్యాకేజీ వల్ల సమస్యలు పెరుగుతాయని, ప్రత్యేక రాష్ట్రమే కావాలని మంత్రి సారయ్య స్పష్టం చేశారు. మరో మంత్రి శ్రీధర్ బాబుది ఇదే మాట. తెలంగాణ ఇవ్వడంతో పాటు అన్ని కోణాల్లోనూ కేంద్రం అభివృద్ధి చేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు. రాష్ట్ర విభజనపై త్వరగా ఏదో ఒకటి తేల్చాలని, తెలంగాణ ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్యాకేజీలు ప్రకటించడం వల్ల కాంగ్రెస్ కే నష్టమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆచితూచి స్పందించారు. సమైక్యవాదం గట్టిగా వినిపించే మంత్రి శైలజనాథ్ తాజా పరిణామాలను అందరితో చర్చించి సమీక్షించుకుంటామని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని మరో మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు.